వాస్తవంగా అయితే రాహుల్ గాంధీ గారు వరంగల్లో చెప్పిన నాటి నుంచే మేము రుణమాఫీ చేయాలి. కానీ ముఖ్యమంత్రి గారు అట్లా అన్న వాళ్ళు ఎగ్గొడితే ఎగ్గొట్టారు. గత 5 సంవత్సరాల్లో ఎవళ్ళైతే అప్పుందో అందరి తీసుకో, కష్టమైన నష్టమైన భారమైన మనం తీరుతాము అని చెప్పి మాట ఇచ్చారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఒక పక్క గోదావరి జలాలు ఇవ్వటం, ఒక పక్క రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేయటం, తద్వారా భారతదేశం మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం ఒక దిక్సూచిగా ఉండాలని, మన మోడల్నే భారతదేశం ఆచరించాలని, అది ఇరిగేషన్ అయినా, వ్యవసాయం అయినా, ఐటీ అయినా, ఇండస్ట్రీ అయినా నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు. నాకు ఈ రాష్ట్రాలతోటి పోటీ కాదు, నాకు ఈ ప్రపంచంతో పోటీ. నా తెలంగాణ రైతులు గాని, నా తెలంగాణ యువత గాని, నా తెలంగాణ మహిళలు గాని ప్రపంచానికి ధీటుగా నిలబడాలి తప్ప ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి మేము పోటీ కాదు అని చెప్పారు. ఆ శ్రీరామచంద్రుడి దయ వల్ల ఆయనకి ఇంకా శక్తినిచ్చి ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసి రైతుని ఆనందంగా నిలిపి ఆయన మామూలు చిరునవ్వు చూసి ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని ఆశీర్వదిస్తారని చెప్పి సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా. మీ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నమస్కారం.